ఉండడం సర్వసాధారణం. కానీ బకాసురుడికి ఆలయం ఉండడమే విడ్డూరం. దక్షిణ భారతదేశంలోని అరుదైన బకాసురుడి ఆలయం ఓరుగల్లులోని ఓ మారుమూల గ్రామంలో కొలువుదీరింది. ఈ ఆలయానికి 500 ఏళ్ల చరిత్ర ఉంది. కాలక్రమంలో లక్ష్మీనరసింహాలయంగా పూజలందుకుంటోంది. ఆలయం విశిష్టతపై ప్రత్యేక కథనం. వరంగల్ జిల్లా చిట్యాల మండలం నయనపాక గ్రామంలో దక్షిణ భారతదేశంలోనే ఎక్కడలేని విధంగా బకాసురుడు అనే రాక్షస రాజుకు ఆలయం ఉంది. ఈ ఆలయ నిర్మాణానికి ఓ పురాణం ప్రాచుర్యంలో ఉంది. పాండవులు వనవాసం చేసిన సమయంలో బకాసురుడితో పాండవ భీముడు యుద్ధం చేసినట్టుగా ఇక్కడ పురాణం చెబుతోంది. అరుదైన చరిత్ర ఉన్న ఈ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. 6 ఫీట్ల చుట్టుకొలతలతో 8 ఫీట్ల ఎత్తులో మూల విరాట్టు ఉండగా 4 దిక్కులకు 4 ప్రధాన ద్వారాలు ఉన్నాయి. తూర్పు దిశగా భీకరమైన ఆకారంలో బకాసురుడు నరసింహస్వామి అవతారాన్ని పోలి ఉంది. ఉత్తర దిక్కున సీతారాములు, లక్ష్మణ, హనుమాను ప్రతిమలు, అలాగే పడమర విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, దక్షిణ దిక్కున శ్రీకృష్ణుని ప్రతిమలు ఉన్నాయి. 12వ-13వ శతాబ్దం నాటిదని చరిత్రకారులు అనుకుంటున్నారు. మా ఊరి ప్రజలు కూడా అనుకుంటున్నారు. అదేవిధంగా నయనపాక గ్రామం అది అవతరించే ముందు ఇక్కడ ఒక ఊరు ఉండేదట. ఈ గుడి గోపురము ఎక్కడ కూడా ఇంత హైటులో 4 ద్వారాలు ఎక్కడ కూడా 4 దశావతారాల రూపంలో ప్రపంచంలో ఎక్కడ లేదు ఈ గుడి ఇట్లాంటిది. దీనిని అందరి దృష్టిలోకి తీసుకుపోవాలని ప్రతి ఒక్కొక్కరికి పేరు పేరున నా యొక్క నయనపాక గ్రామ ప్రజల తరపున మేము కోరుకోవడం జరుగుతుంది. ఈ పురాతన కట్టడం శిథిల దశకు చేరడంతో గ్రామస్తులు అది బకాసురాలయం కాదు, లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అంటూ ప్రచారంలోకి తెచ్చారు. తమ పూర్వీకులు బకాసుర ఆలయంగా పూజలు చేసినా ప్రస్తుతం మాత్రం దశావతార రూపంలో లక్ష్మీ నరసింహస్వామి వివిధ రూపాలు ఈ ఆలయంలో ఉన్నాయని చెబుతున్నారు. ఈ యొక్క దేవాలయము పురాతన దేవాలయము. దీనికి 400-500 సంవత్సరాల చరిత్ర ఉంది. కానీ దీన్ని వెనుకటి రోజులలో బకాసురుడు అనే పేరు పెట్టుకున్నారు. బకాసురుడు అనే పేరు పెట్టి ఇక్కడికి భక్తులు రావడం పోవడం అనేది భయపడి ఇక్కడికి ఎవరు రాలేదు. అయితే ఇప్పుడిప్పుడే వెలుగులోకి తీసుకొస్తున్నాం. మేము వర్షాలకు ముందు ఇక్కడ 1 రోజు ముందు 2 రోజుల ముందు మేము ఇక్కడ వరదపాశం పోస్తాం. ఇక్కడ వరదపాశం పోసిన రోజు లేకపోతే తెల్లారి ప్రతి సంవత్సరం ఖచ్చితంగా వర్షాలు పడతాయి. చారిత్రక ప్రసిద్ధి పొందిన ఈ ఆలయం బకాసుర ఆలయం అనే సాకుతో అభివృద్ధికి దూరంగా ఉందని, ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు పట్టించుకుని ఆలయాన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నారు గ్రామస్తులు.